చూసి ఆశీర్వదిస్తే మంచిదని శ్రీ సాగర్ రమేష్ వచ్చి నన్ను కోరారు. దీని ఇతివృత్తం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన తర్వాత తప్పనిసరిగా వద్దామనుకొని నేను ఈరోజు ఇమోషన్ పోస్టర్ లాంచింగ్కి రావడం జరిగింది. ప్రివ్యూ కూడా చూడడం జరిగింది. ఈరోజు ది 100 అనే ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది. సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మాణం చేసిన రమేష్ మరియు మిత్రులు, అలాగే దీనికి దర్శకత్వం వహించి చక్కగా సినిమా తీసినట్టు శశిధర్, ఓంకార్ శశిధర్ గారికి, అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడైనట్టు శ్రీ సాగర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది. ప్రేక్షకులు దీన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. ది 100 ఒక మంచి మూవీని, ధైర్యాన్ని కలిగించే ఒక మూవీ. ప్రతి నిమిషం కూడా ఒక సస్పెన్స్లో పెట్టి డైరెక్టర్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీతో పాటు మా సాగర్ యాక్టింగ్, ఇతర పాత్రధారులు కూడా చాలా బాగా చేయటం, మా డైరెక్టర్ శశిధర్ గారు కానీ, దానికి తోడ్పడ్డ ప్రొడ్యూసర్ గారు రమేష్ గారితో పాటు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. హిట్ కావాలని, ఆది పరాశక్తి వారికి ఎప్పుడు కూడా ఆశీస్సులు పలకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ద 100 సినిమా మేమందరం కూడా చూడడం జరిగింది. ఒక మంచి సందేశాన్ని చూపిస్తాం, బ్రహ్మాండంగా తీయడం జరిగింది. ఇది సూపర్ డూపర్ హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. డైరెక్టర్ శశిధర్ గారికి, ప్రొడ్యూసర్ రమేష్ గారికి కూడా శుభాకాంక్షలు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎస్పెషలీ డైరెక్షన్ కావచ్చు, మన సాగర్ యాక్టింగ్ కావచ్చు, బాగా మారోలెస్ గా వచ్చింది. ప్లస్ సీన్స్ కూడా చాలా ఎక్కడ కూడా బోర్ కాకుండా, అది ఫస్ట్ నుంచి కూడా ఒక గ్రిప్పింగ్ మాదిరిలో ఎక్కడ కూడా మనం వదలకుండా ఆ ప్లాట్ ని బాగా సక్సెస్ఫుల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా ఐ థింక్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. సో బాగా తీసుకొచ్చారు. ఎస్పెషలీ ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న మూవీ. సో ప్రొడ్యూసర్ రమేష్ కి, మన డైరెక్టర్ శశిధర్ కి, మన సాగర్ కి, మొత్తం టీం అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ, కూడా ధైర్యంగా ఉండాలి. ఎక్కడ వెళ్ళినా మనము వీ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. ఒక మెసేజ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు 100 మూవీ టీం అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వెరీ గుడ్ సాగర్. అంటే సాగర్ పాపం చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నాడు, నాకు టైం కుదరలేదు. చాలా బాగుంది సినిమా, ఆ పిక్చర్ బాగుంది, వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోగలను. కానీ నిజంగా చాలా టచింగ్ గా తీశాడు సినిమా. వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ సాగర్ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, మెచ్యూరిటీ అండ్ వాయిస్ అంత ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ గా చేశాడు పెర్ఫార్మెన్స్. అండ్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ ఇది. అంటే ఒక యూజువల్గా ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్స్ తీయాలంటే డ్రైగా ఉంటాయి. బట్ ఆ సిట్యువేషను దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నడపడం అనేది ఎక్సలెంట్. ఇది చాలా బాగా రన్ చేశాడు డైరెక్టర్. సాగర్ కి డెఫినెట్ గా తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్ ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఈ సినిమాతోటి సాగర్ కి మంచి పొజిషన్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ వెంకీ గారు, రమేష్ గారు, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. శశి గారికి అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా నాన్న కలిసినట్టు చాలా పెద్ద కాంప్లిమెంట్ సాగర్ గారు, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది స్పెషల్ అంటే నాకు తెలిసి ఎవరికి దక్కని అవకాశం నాకు దక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ సాగర్ గారు. నిజంగా మీ ఇద్దరి బాండింగ్, మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కనిపించే ఆ ప్రేమ, అభిమానం అసలు అమేజింగ్. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్ దిస్ టైమ్. యాక్చువల్గా అంజనమ్మ గారు టీజర్ లాంచ్ చేయడం, నాగబాబు సార్ నుంచి అంత మంచి కాంప్లిమెంట్స్, అండ్ అఫ్ కోర్స్ మా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం,
very, very amazing thing happened to the 100 film, and for you, hearty congratulations for that. Sridhar Babu sir, thank you so much. మీరు స్క్రీనింగ్ చూశారు అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ స్పీచ్ లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వింటే అర్థమవుతోంది వాళ్ళందరికీ సినిమా ఎంత నచ్చి ఎంత ఇష్టంగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో ఎస్, డెఫినెట్ గా ఒక మంచి కంటెంట్ తో పాటు అంతే అద్భుతమైన ఇమోషన్స్ ని అండ్ అన్నిటికీ మించి మన అందరం చూడాల్సిన ఒక మెసేజ్ ని కూడా సినిమా ద్వారా జూలై 11th నుంచి మనం థియేటర్స్ లో చూడబోతున్నాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో రమేష్ కరుటరి గారు అండ్ వెంకీ పూషడపు గారికి